ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ అయిపోయాయి హమ్మయ్య అనుకుంటున్నారా? కానీ అస్సల కథ ఇప్పుడే మొదలవుతోంది. అదే స్పాట్ వాల్యుయేషన్. దాని వెనుకున్న రహస్య ప్రపంచంలోకి ఓసారి తుంగిచూద్దాం. మనం రాసిన ఎగ్జామ్ పేపర్ అది ఫైనల్ స్కోర్గా ఎలా మారుతుంది ఎప్పుడైనా అనిపించిందా? దాని జర్నీ ఏంటో ఈరోజు మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఈ ప్రాసెస్ అంతా ఏదో ఊహించి చెప్పేది కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ వాళ్లు ఇచ్చిన 2026 గైడ్లైన్స్ ప్రకారమే జరుగుతుంది. సో మనం డిస్కస్ చేసేదంతా పక్కా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సరే, ఈ ఆన్సర్ షీట్ జర్నీలో మొత్తం 6 ముఖ్యమైన స్టేజెస్ ఉంటాయి. ముందుగా దాని ప్రయాణం ఎక్కడ మొదలవుతుంది, తర్వాత దానికొక సీక్రెట్ ఐడెంటిటీ ఎలా వస్తుంది, ఆ తర్వాత దీన్ని చెక్ చేసే టీంలో ఎవరెవరుంటారు, మార్కులెలా వేస్తారు, ఎలాంటి తప్పులు జరగకుండా ఎలా చూసుకుంటారు, చివరిగా ఈ వ్యవస్థలో పనిచేసే వాళ్ళ సంగతేంటి. పదండి ఒక్కో స్టేజ్ని వివరంగా చూద్దాం. అందరూ ఎగ్జామ్స్ రాసి పేపర్స్ ఇచ్చేగాని అక్కడితో అయిపోలేదు. ఆ పేపర్లన్నీ ఎగ్జామ్ సెంటర్ల నుంచి చాలా పకడ్బందీ భద్రత మధ్య వాల్యుయేషన్ క్యాంపులకు బయలుదేరతాయి. 2026 సంవత్సరానికి గాను ఈ ప్రాసెస్ ఏప్రిల్ 4న మొదలై ఏప్రిల్ 13 వరకు జరుగుతుంది. ఇక్కడ్నుంచే అసలు సీక్రెట్ ఆపరేషన్ మొదలవుతుంది. అదే కోడింగ్ సిస్టమ్. ఎవ్వరికీ అన్యాయం జరగకుండా మొత్తం ప్రాసెస్ నిష్పక్షపాతంగా ఉండటానికి ఇదే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. అసలు ఈ కోడింగ్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసా? చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. స్టూడెంట్ పేరు, హాల్ టికెట్ నంబర్ ఇలాంటి వివరాలుండే ఓఎంఆర్ షీట్లోని మొదటి భాగాన్ని ఆన్సర్ బుక్లెట్ నుంచి కత్తిరించి పక్కన పెట్టేస్తారు. ఆ తర్వాత ఆ ఆన్సర్ షీట్కి మాత్రమే ఒక కొత్త సీక్రెట్ కోడ్ నంబర్ ఇస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే పేపర్ దిద్దే ఎగ్జామినర్కి ఆ పేపర్ ఎవరిదో అస్సలు తెలిసే అవకాశమే ఉండదు. ఈ ప్రాసెస్ 3 స్టెప్స్లో జరుగుతుంది. ఫస్ట్, చీఫ్ కోడింగ్ ఆఫీసర్ సీల్ చేసిన బండిల్స్ని ఓపెన్ చేస్తారు. నెక్స్ట్, స్టూడెంట్ డీటెయిల్స్ ఉన్న ఓఎంఆర్ పార్ట్ 1ని చాలా జాగ్రత్తగా వేరు చేస్తారు. ఫైనల్గా ఆ ఆన్సర్ షీట్కి ఒక కాన్ఫిడెన్షియల్ కోడ్ నంబర్ అసైన్ చేస్తారు. అంతే, దాని పాత ఐడెంటిటీ పోయి కొత్త సీక్రెట్ ఐడెంటిటీ వచ్చేస్తుంది. సరే, ఈ పేపర్లకు సీక్రెట్ కోడ్స్ ఇచ్చేశాం. మరి వీటిని వాల్యుయేట్ చేసేది ఎవరు? లక్షలాది విద్యార్థుల భవిష్యత్తుని నిర్ణయించే ఈ పని కోసం ఒక పెద్ద టీముంటుంది. వీళ్ళని ఈ ప్రాసెస్కి గార్డియన్స్ అని చెప్పొచ్చు. ఈ టీంలో ప్రతి ఒక్కరికీ ఒక స్పెసిఫిక్ రోల్ ఉంటుంది. అందరూ కలిసికట్టుగా ఒక మిషన్లా ఈ పనిని పూర్తి చేస్తారు. ఆ టీంలో కీ ప్లేయర్స్ ఎవరో చూద్దాం. అందరికంటే పైన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అంటే డిఈఓ గారుంటారు. ఆయనే మొత్తం క్యాంప్కి ఆఫీసర్. ఆయన తర్వాత చీఫ్ కోడింగ్ ఆఫీసర్ సిసిఓ. కోడింగ్ ప్రాసెస్ అంతా ఈయన కంట్రోల్లోనే ఉంటుంది. నెక్స్ట్, చీఫ్ ఎగ్జామినర్ సిఈ. ఈయన కింద ఒక 6 అసిస్టెంట్ ఎగ్జామినర్స్ టీం ఉంటుంది. ఇక మన పేపర్లను అసలు దిద్దేది ఈ అసిస్టెంట్ ఎగ్జామినర్స్ అంటే ఏఈలు అన్నమాట. చివరిగా స్పెషల్ అసిస్టెంట్ ఎస్ఏ. వీళ్ళేం చేస్తారంటే ఆల్రెడీ దిద్దిన పేపర్లలో ఏమైనా తప్పులున్నాయేమో అని మళ్ళీ చెక్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మనం అసలు సిసలైన యాక్షన్లోకి వచ్చేశాం. అదే వాల్యుయేషన్ అంటే మార్కులు వేసే ఘట్టం. కోడింగ్ అయిపోయిన ఈ ఆన్సర్ షీట్కి మార్కులు ఎలా వేస్తారు, వాటిని ఎలా రికార్డ్ చేస్తారు చూద్దాం. 40. ఈ నంబర్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రతి అసిస్టెంట్ ఎగ్జామినర్ ఒక రోజులో కరెక్ట్గా 40 పేపర్లు మాత్రమే దిద్దాలి. ఉదయం సెషన్లో 20, మధ్యాహ్నం సెషన్లో 20. ఎందుకిలా? వర్క్లోడ్ బ్యాలెన్స్ చేయడానికి, అలాగే క్వాలిటీ అస్సలు తగ్గకుండా చూసుకోవడానికన్నమాట. ఇక ఇక్కడే ఒక కొత్త టెక్నాలజీని కూడా రంగంలోకి దించారు. అదే ట్యాబ్ బేస్డ్ డిజిటల్ మార్క్స్ ఎంట్రీ. దీనివల్ల ప్రాసెస్ చాలా ఫాస్ట్ అవ్వడమే కాదు, ఖచ్చితత్వం, పారదర్శకత అంటే ట్రాన్స్పరెన్సీ కూడా అద్భుతంగా పెరిగింది. ఈ డిజిటల్ ప్రాసెస్ ఎలా పనిచేస్తుందంటే ఫస్ట్ అసిస్టెంట్ ఎగ్జామినర్ మామూలుగానే ఆన్సర్ షీట్ మీద మార్కులు వేస్తారు. ఆ తర్వాత ఆ మార్కుల్ని పక్కనే ఉన్న టాబ్లెట్లోని ఒక స్పెషల్ యాప్లో ఎంటర్ చేస్తారు. ఇక్కడితో అయిపోలేదు. స్పెషల్ అసిస్టెంట్ వచ్చి ఫిజికల్ పేపర్ మీద ఉన్న మార్కుల్ని, ట్యాబ్లో ఎంటర్ చేసిన మార్కుల్ని రెండింటినీ సరిపోల్చి చూస్తారు. అన్నీ కరెక్ట్గా ఉంటేనే డ్యూయల్ అథెంటికేషన్ ప్రాసెస్ ద్వారా ఫైనల్గా సబ్మిట్ చేస్తారు. అంటే ఇద్దరు చెక్ చేస్తే కాని మార్కులు ఫైనల్ అవ్వవన్నమాట. సరే, మనుషులం కదా, పొరపాట్లు జరగచ్చు. అందుకే అలాంటి పొరపాట్లను పట్టుకోవడానికి ఈ సిస్టంలో చాలా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టారు. ప్రతి స్టూడెంట్కి న్యాయం జరగాలన్నదే దీని ముఖ్య ఉద్దేశ్యం.
ఉదాహరణకి ఒక స్టూడెంట్కి 90% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చాయనుకోండి, ఆ పేపర్ని మామూలుగా వదిలేయరు. అది ఆటోమేటిక్గా ఒక స్పెషల్ రివ్యూకి వెళ్తుంది. ఎందుకంటే టాప్ స్కోరింగ్ పేపర్లలో పొరపాటున కూడా ఎక్కువ మార్కులు పడకూడదు. అంటే ఓవర్ వాల్యుయేషన్ జరగకుండా చూసుకోవడానికి ఈ ఏర్పాటు. అలా స్పెషల్ రివ్యూ చేసిన తర్వాత చీఫ్ ఎగ్జామినర్ ఆ పేపర్ మీద ఒక స్టాంప్ వేయాలి. దానిమీద ప్రత్యేక పరిశీలనలో ఎటువంటి ఓవర్ వాల్యుయేషన్ కనుగొనబడలేదు అని రాసుంటుంది. అంటే మేం దీన్ని మళ్లీ క్షుణ్ణంగా చెక్ చేశాం, ఎలాంటి పొరపాటు లేదు అని సర్టిఫై చేసినట్టు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ రివ్యూని ఎంత సీరియస్గా తీసుకుంటారో. అంటే ఇక్కడ 2 ముఖ్యమైన పాత్రలున్నాయి. ఒకటి అసిస్టెంట్ ఎగ్జామినర్. ఈయన ఆఫీషియల్ గైడ్లైన్స్ ప్రకారం పేపర్ని వాల్యుయేట్ చేసి మార్కులు వేస్తారు. రెండవది స్పెషల్ అసిస్టెంట్. ఈయన పని ఏంటంటే మార్కుల టోటలింగ్లో తప్పులున్నాయా, అన్ని ప్రశ్నలకి మార్కులు వేశారా లేదా అని 1కి 2 సార్లు చెక్ చేయడం. ఒకరు మార్కులు వేస్తే మరొకరు దాన్ని వెరిఫై చేస్తారన్నమాట. ఇంత కీలకమైన, బాధ్యతాయుతమైన పని చేస్తున్న ఈ అధికారులకి ఎలాంటి రెమ్యునరేషన్ అంటే పారితోషికం ఇస్తారో కూడా తెలుసుకుందాం. ఇది కూడా ఈ సిస్టంలో ఒక భాగమే కదా. ఇక్కడ రెమ్యునరేషన్ వివరాలు చూస్తే క్యాంప్ ఆఫీసర్గా ఉండే డీఈఓ గారికి రోజుకి 578 రూపాయలు, చీఫ్ ఎగ్జామినర్కి 396 రూపాయలు, అలాగే స్పెషల్ అసిస్టెంట్కి 300 రూపాయలు ఇస్తారు. ఇక పేపర్లు దిద్దే అసిస్టెంట్ ఎగ్జామినర్కి ఒక్కో స్క్రిప్ట్కి 10 రూపాయలు చెల్లిస్తారు. ఈ నంబర్స్ కూడా పబ్లిక్గా చెప్పడం ఈ ప్రాసెస్లో ఉన్న పారదర్శకతకు నిదర్శనం. సో సీక్రెట్ కోడింగ్ సిస్టమ్, టాబ్లెట్లతో డిజిటల్ ఎంట్రీ, డబుల్ చెకింగ్, టాప్ స్కోరర్స్కి స్పెషల్ రివ్యూ, ఇలా ఇన్ని లేయర్స్తో ఇంత పకడ్బందీగా ఉన్న ఈ సిస్టమ్ మన ఎగ్జామినేషన్ ప్రాసెస్ మీద నమ్మకాన్ని పెంచుతుందా లేదా? మీరేమనుకుంటున్నారు?